హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు ఈ లెహెంగా మీద బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపించబోతున్నాను. ప్రిన్సెస్ కటింగ్ విత్ డబుల్ లైనింగ్ అనమాట. డబుల్ లైనింగ్ ఎందుకంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను కటింగ్ చేసేదైతే ఇది లైనింగ్ అండి, కాటన్ లైనింగ్. బాడీ మెజర్మెంట్స్తోని ఇక్కడ నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నాను. అయితే ఇప్పుడు ఇది లైనింగ్ నేను నార్మల్‌గా మనం అయితే వేయటానికైతే మన ఎదురు వైపుగా ఓపెన్స్ వేసుకుంటాం గదా! ఇప్పుడు ఈ బ్లౌజ్‌కైతే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ గాబట్టి ఇది మనం ఆపోజిట్ సైడ్ ఏసుకోవాలి. అంటే మన సైడ్ ఓపెన్స్ ఉండేటట్టుగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మరి ఇదైతే ఫస్ట్ పాయింట్. మీరు బ్యాక్ ఓపెన్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా మీరు ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ కటింగ్ చేసి చూపిస్తాను. తర్వాత ఫ్రంట్, తర్వాత హ్యాండ్స్ అనమాట. ఓకేనా. హ్యాండ్స్‌కైతే లైనింగ్ లేదు. హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఒస్తాయి. ఇక్కడ జూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక స్కేల్‌తోని ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక లైనింగ్ గీసుకుంటున్నాను. నార్మల్‌గా అది స్ట్రెయిట్‌గానే ఉంది గాబట్టి ఏం కట్ జేయట్లేదు. అయితే మనకిక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్‌కి చూడండి ఇక్కడ ఎంత వరకైతే ఎడ్జెస్ ఉన్నాయో అంటే ఈ కోరాస్ ఉన్నాయి గదండీ! అక్కడి వరకు ఒక పావు ఇంచ్ అయితే డిస్టెన్స్‌తోని ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఎందుకంటే అది హుక్కు పట్టి, కాజా పట్టి కోసం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవొచ్చేసి 13 ఇంచులు. మనము కింద ఒక హాఫ్ ఇంచు లైన్ గీసుకున్నాం గదా! ఆ లైన్ వదిలేసి 13 ఇంచులకు ఒక మార్కింగ్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి. ఒక హాఫ్ ఇంచ్ పైన స్టిచ్చింగ్స్‌కనమాట. ఇది షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్‌కి. కిందొచ్చేసి నడుం పట్టి కుట్టడానికి, పైన వదిలిన హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ కుట్టడానికి. ఓకేనా. ఈ విధంగా 13 ఇంచులండి బ్లౌజ్ పొడవైతే. అయితే టోటల్‌గా కింద హాఫ్ ఇంచ్, పైన హాఫ్ ఇంచ్ టోటల్ పొడవు మనము ఇప్పుడు 14 ఇంచులు తీసుకున్నట్టు. దాంట్లో మనకు రెడీ అయ్యే వరకు బ్లౌజ్ 13 ఇంచులు మాత్రమే బ్లౌజొస్తుంది. ఈ విధంగా స్కేల్‌తోని 2 లైన్స్ గూడా కొడుతున్నాను చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే హుక్కు పట్టి, కాజా పట్టి కోసం లైన్ గీసుకున్నామో ఒక పావించ్ అది వదిలేసి ఇక్కడ నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. మొత్తం షోల్డర్, నెక్ విడ్త్ 2 కలిపి. అయితే నెక్‌కొచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. మిగతా 3 ఇంచులొచ్చేసి మనకు షోల్డర్‌కుంటుంది. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మనకు నెక్స్ట్ మనకు చంక డౌన్ ఎంత తీసుకుంటున్నానంటే ఇక్కడ నేను 5½ ఇంచెస్ తీసుకుంటున్నాను. 5.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మార్కేసుకున్న తర్వాత ఈ నడుము సైజ్ వచ్చేసి 27 అనమాట. ఇది చిన్న సైజ్ బ్లౌజేనండి. అయితే మనకు ఇప్పుడు మీకు అర్థమైంది గదా! టోటల్‌గా మనము నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్‌గా ఇచ్చిండు ఎంబ్రాయిడరీ కాబట్టి నేను 2.5 తీసుకున్నా, లేకుంటే 2.25 గూడా మనము తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి లైన్స్ ఇక్కడ నేను ఇప్పుడు కలిపేస్తాను. ఈ లైన్ కలపడం కోసం ఇక్కడ నుండి ఎంతైతే మనము ఆ పావించి వదిలేసి 5.5 తీసుకున్నాం గదా! ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ కలిపి సేమ్ 5.5 మార్క్ ఇక్కడ గూడా అదే జేయాలి. చూపిస్తా చూడండి. ఈ విధంగా 5.5కు ఒక మార్క్ జేసేసుకుంటే మనకు లైన్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. చూడండి ఇట్లా 5.5 నెక్స్ట్ ఈ లైన్ గూడా మనం చంక డౌన్ గూడా 5.5నే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇది డీప్ నెక్ బ్లౌజేనండి. మనం ఇక్కడ 1.25 నేనిక్కడ తీసుకుంటున్నాను. 1.25 తీసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని చక్కగా ఈ స్కేల్‌తోనైతే మనము ఆర్మ్ హోల్ స్కేల్‌తోని మనం చంక రౌండ్ అయితే గీసుకోవాలి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ స్కేల్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదండి. మీషోలో చాలా ఈజీగానే దొరుకుతుంది. చూడండి ఈ విధంగా ఆర్మ్ హోల్ గీసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి నెక్ డీప్ ఎంత అంటే మనకు 9.5 ఇంచుల వరకు నెక్ డీప్ పెట్టొచ్చని జెప్పారు. కాకపోతే వీళ్ళ బ్లౌజ్‌కి ఆల్రెడీ ఎంబ్రాయిడింగ్ నెక్ వచ్చేసిందనమాట. థ్రెడ్ వర్క్‌తో నెక్ డిజైన్ రౌండ్ నెక్ ప్లస్ డీప్ గూడా వాళ్ళే ఇచ్చేశారు. దానికంటే మనం ఎక్కువ పెట్టలేము. అయితే ఇక్కడ మనకిప్పుడు చెస్ట్ లూజ్ జూసుకుంటున్నాను నేను. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 అండి. 34 ఇంచెస్‌ని ఇట్లా 4 భాగాలుగా మనం జేసుకోవాలి. చూడండి ముందు టేప్ 1 ఇంచ్ ఉంటది గదా! ఆ 1 ఇంచ్‌ని తీసుకొచ్చి 34 దగ్గర పెడితే మనకు హాఫ్ ఒస్తది. ఆ హాఫ్ వచ్చిన దగ్గరికి మళ్ళీ ఆ 1 ఇంచ్‌ని తీసుకొచ్చి పెడితే మనకైతే 8.5 ఇంచులు ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ అయితే ఒస్తది. మీకు సింపుల్‌గా చెప్పాలంటే 34ని మీరు 4 భాగాలుగా డివైడ్ జేయండి. మనకిక్కడ 8.5 ఇంచులు ఒస్తది. ఓకేనా. ఆ పావించ్ వదిలే మనం ఇక్కడ 8.5 ఇంచులు పెట్టుకోవాలండి. పావించ్‌ని మనం లెక్కకు పెట్టొద్దసలు. అది ఎందుకంటే హుక్కు పట్టి, కాజా పట్టి కోసం అని జెప్పినాను గదా! ఓకేనా. తర్వాత ఇక్కడ 2 ఇంచులు మనం ఇక్కడ ఖర్చుల కోసం తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచులనమాట. 27 ఇంచులను 4 భాగాలుగా జేస్తే మనకిక్కడ 6:35 వస్తది.
ఓకేనా. పావు తక్కువ 7 వస్తదనమాట. ఓకేనా. 6 ఇంచుల మీద 75 ఎక్కువొస్తది. మీరు అట్లా చూసుకోండి. ఈ విధంగా 6:15 ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకొని, ఆ తర్వాత ఇంకొక ఇంచు గూడా మనం కలుపుకోవాలి ఇక్కడ. చూపిస్తాను చూడండి. 6:15కి ఒక మార్కు, ఒక ఇంచుకు ఒక మార్క్. ఎందుకంటే ఈ ఒక ఇంచు వెనకాల మనం నడుముకి టక్స్ వేస్తాం కదా! బ్యాక్ సైడ్ వీపులో అక్కడ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అనమాట. ఇంకొక 2 ఇంచులొచ్చేసి ఖర్చుల కోసం. ఎట్లయితే మనం ఇటు పైన తీసుకున్నాంగా సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఈ లైన్స్‌ని మనం జాయిన్ చేసేసుకోవాలి. చూడండి. ఇక్కడ చూడండి. ముందొచ్చిన ఇక్కడ 8:30 ఇంచులు ప్లస్ ఇది టక్కుతో సహా తీసుకున్న మార్కుకి కలిపేసుకుంటే, మనకి ఖర్చుల లైన్ గూడా డ్రా చేసుకుంటే, మనకిక్కడ క్లియర్‌గా మనకు బ్యాక్ పార్ట్ స్కెచ్ అనేది మనకొచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ ఒకటి కరెక్ట్‌గా ఉందా లేదా మనం కొలుచుకొని చూడాలండి. ఇక్కడ నాకు 8 ఇంచులు రావాలన్నమాట ఆర్మ్ హోల్. అయితే ఇక్కడ చూడండి ఏదైతే మనము ఫిట్టింగ్ డబుల్ లైన్ గీసినాం కదా! అక్కడి నుండి ఇక్కడ గీసుకుంటే నాకైతే కొంచెం తక్కువొస్తుందండి. ఒక 2 లైన్‌లు ఇక్కడ తక్కువొస్తుంది. దానికోసం అనేసి అయితే మనం ఏం చేయొచ్చంటే కొద్దిగా చూడండి ఒక్క పావించ్ ఇట్లా పావించ్ అంటే ఒక 2 లైన్‌లు మాత్రమే ఎక్కువ గూడా కాదు. ఈ విధంగా కొంచెం దింపి మనము అడ్జస్ట్ అయితే జేసుకోవచ్చు. మరీ పెద్దగా ఎక్కువ హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ అంత తేడాలైతే రానీయొద్దు. ఇక్కడ చూడండి ఇంతలోనే మనకు సెట్ అయిపోతది. చిన్న సైజ్ బ్లౌజ్ గాబట్టి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. తన బాడీ మెజర్‌మెంట్ ప్రకారం ఒక 2 లైన్‌లు కింద దింపితే సరిపోయింది. ఒకసారి ఇది మళ్ళొకసారి చెక్ జేసుకుందాము. చూడండి ఇక్కడ ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చేసింది 8 ఇంచులు. ఓకేనా. మరి ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసింది కాబట్టి ఇంకా మనకిప్పుడు ఈ కింద లైన్ మనం ఫిక్స్ అయిపోవాలండి. అయితే 5:30 నేను తీసుకున్నాను గదా! ఒక పావించు ఇప్పుడు ఎక్స్‌ట్రా అయిందనమాట అక్కడ. మనకు తర్వాత మనము ఈ చెస్ట్ లూజ్ ఏదైతే పెట్టుకుంటామో పెట్టుకున్న తర్వాత మనం ఆర్మ్ హోల్ కొలిచి చూసినప్పుడు ఏవైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు కొంచెం కిందికి గాని, పైకి గాని మనం చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసినాను బ్యాక్ పార్ట్. ఇప్పుడు చిన్నగా ఇక్కడ మనం నెక్ దగ్గర, నెక్స్ట్ ఫిట్టింగ్స్ దగ్గర ఇట్లా చిన్నగా కట్ పెట్టుకోవాలండి. ఇక్కడ మన గుర్తు కోసం ఇది లైనింగ్ గదా! మెయిన్ లోపలుంటది. నేను డబుల్ లైనింగ్ ఎందుకు ఏస్తున్నాను అంటే, ఇప్పుడు వాళ్ళకి బ్లౌజ్‌కి వచ్చింది క్రేప్ లైనింగ్ అనమాట లోపల. అయితే వాళ్ళు క్రేప్ లైనింగ్‌తోని ఇష్టపడతలేరనమాట. ఫిట్టింగ్స్ అంత బాగొస్తాయో రావో, నెక్స్ట్ వచ్చేసి అది మన స్కిన్‌కి ఎట్లా సెట్ అయితదో అని ఒకలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే నేను జెప్పినాను లోపల కాటన్ లైనింగ్ ఏసి మిడిల్‌లో ఎందుకేయవలసొస్తుంది అంటే, అది ఎగ్జాక్ట్‌గా వాళ్ళ ఫ్యాబ్రిక్‌కి అంటే ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో మెయిన్ క్లాత్‌కి తగ్గట్టుగా ఉందనమాట. అంటే మరీ కాటన్‌ది వేస్తే బాగోదేమో అని చెప్పి వాళ్ళన్నప్పుడు సరేలే లోపట కాటన్ లైనింగ్, మిడిల్‌లో క్రేప్ లైనింగ్, పైనొచ్చేసి మెయిన్ క్లాత్. ఈ విధంగా వేస్తానని చెప్పినానండి. అందుకని నేనిక్కడ డబుల్ లైనింగ్ వేయాల్సొస్తుంది. చూడండి నేనది ఎట్లా సెట్ జేసి కుడతానో గూడా స్టిచ్చింగ్ వీడియో గూడా పెడతాను మీకు. చూడండి అయితే చాలా సార్లు మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోపల మనము సాటిన్ ఒస్తది. సాటిన్ డైరెక్ట్‌గా స్కిన్ పైన మనం వేసుకోలేము. అది మనకు ర్యాషెస్ లాగా అనిపిస్తది. కొంచెం మందికైతే అస్సలు సెట్ గాదు స్కిన్‌కి అలాంటి క్లాత్స్. వాటికి కంపల్సరీ లోపల కాటన్ లైనింగ్ ఎయాల. ఆ బ్లౌజెస్‌కి మీకు యూజ్ అవుతది ఈ వీడియో. ఓకేనా. చూడండి ఈ విధంగా సైడ్‌కైతే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసి ఇట్లా నేను క్రాస్‌గా గీసుకుంటున్నాను. మనకు నడుము దగ్గర ఏదైతే టక్ ఒస్తదో ఆ టక్ నుండి ఇటు ఫిట్టింగ్స్ సైడ్ అండి. ఎందుకంటే మనకి ఈ సైడ్స్‌కి ఫోల్డింగ్స్ రాకుండా ముడతలు చంక కింద నుండి మనకు ఫిట్టింగ్ వరకు మనకు ముడతలు రాకుండగా ఈ టిప్ అనేది యూజ్ అవుతదనమాట. ఒక్క హాఫ్ ఇంచ్ మాత్రమే ఇక్కడ నేను కటింగ్ జేస్తున్నాను. చూడండి. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! నేనెందుకు డబుల్ లైనింగ్ ఏసినానని. ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ తీయాలి గదా! ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా క్లాత్ అట్లనే పెట్టాలి. మనం ఏం మార్చనక్కర్లేదు. ఏదైతే పావించ్ ఎక్స్‌ట్రా తీసుకున్నామో మనం ఇక్కడ చూడండి ఒక లైన్ కొట్టేసినాం గదా! కోరాస్‌కి అది మనము బయటికేసేస్తున్నా చూడండి. నేనిక్కడ క్లాత్ కంటే బయటకొచ్చేటట్టుగా వేస్తున్నాను. అంటే అది మనకు లెక్కకు లేదనమాట. అంటే అది స్టిచ్చింగ్‌లో ఎళ్ళిపోతది కాబట్టి అక్కడ మనము అది కౌంటింగ్ తీసుకోము. ఇట్లా మొత్తం గూడా బ్యాక్ పార్ట్ కంప్లీట్‌గా స్కెచ్ వేసుకోవాలి. టోటల్‌గా ఇట్లా స్కెచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా నేను మీకు చూపిస్తానండి. ఎక్కడెక్కడ మనం పెంచుకోవాలి. ఇప్పుడు గీసుకున్న మార్కింగ్ మీద ఎంతెంత మనం పెంచాలి, ఏ ప్లేసెస్‌లో పెంచాలో చూపిస్తా. ఇక్కడ చూడండి ముందుగా అయితే మనం కింద భాగం చెస్ట్ కింద భాగం ఓకేనా. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాను. ఉన్న లెంత్ కంటే బ్యాక్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచినాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ కండి. సైడ్ జాయింట్స్ దగ్గర
సైడ్ జాయింట్స్ దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ టక్ వేస్తాం గదా! ప్రిన్సెస్ కట్‌కి కటింగ్ జేసి కుడతాం గదా! అక్కడ క్లాత్ పోతది గదా! మరి మనకు బ్లౌజ్ పట్టేసినట్టు వస్తది గదా! అందుకోసమని ఇక్కడ జూడండి. ఇక్కడ మనకు చంక దగ్గర ప్లస్ ఇక్కడ నడుము దగ్గర మొత్తం టోటల్‌గా 1 ఇంచ్ ఇక్కడి నుండి అక్కడి వరకు ఒక 1 ఇంచ్‌ని మనమైతే ఎక్స్‌ట్రాగా పెట్టుకుంటున్నాం చూడండి. చూడండి ఇట్లా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ జేసేసుకొని ఇది మనం లైన్ డ్రా జేసేసుకోవాలి. ఇది మనకు స్టిచ్చింగ్‌లో ఎళ్ళిపోతదండి. టక్ గీసినప్పుడు అది అక్కడ కవర్ అయిపోతదనమాట. ఇప్పుడు మనం ఫిట్టింగ్స్ గీసుకున్నవి గూడా 1 ఇంచ్ వెనకాలకి జేసుకోవాలి. ఎందుకంటే మనకిక్కడ ఫిట్టింగ్స్ నార్మల్‌గా బ్యాక్ సైడ్‌తోని గీసుకున్నాం గదా! ఆ ఫిట్టింగ్స్‌ని గూడా 1 ఇంచ్‌కి కంపల్సరీగా వెనకాలకి గీసుకోవాలి చూడండి. ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకెక్కడ పెంచాలంటే ఒక దగ్గర చంక దగ్గరండి. ఓకేనా? ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండడానికి హాఫ్ ఇంచ్ లోతయితే తీయాలి. చూడండి ఈ లోతు తీయడం గూడా మనము ఎక్కడంటే ఫిట్టింగ్ కంటే అటు మించి పోవద్దు. ఇక్కడ పైన మనకు షోల్డర్ వరకు గూడా డైరెక్ట్‌గా రావద్దు. జస్ట్ ఇట్లా కర్వ్ చేసుకొని మనం ఈ లైన్స్‌లో కలిపేసినప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నెక్ డీప్ జూసుకుందామండి. ఫస్ట్ ఎంత ఉంది నెక్ అనేది. ఇట్లా ఇచ్చిండు గదా! ఇది ఎంబ్రాయిడరీ ఇది నెక్ జూసుకుంటే డీప్ మనకిక్కడ 7 ఇంచెస్ ఉంది. ఓకేనా? 7 ఇంచులు మనకిక్కడ నెక్ ఇచ్చిండు. బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ డీప్ ఇచ్చిండు. ఎక్కువ తక్కువ ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనం 7 ఇంచెస్ డీప్ తీసుకుందాం నెక్. ఇట్లా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు నెక్‌లో అయితే నేనేం కట్ చేయనండి. అయితే ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ పైనుండి మనము చూసుకోండి ఇక్కడ 10 ఇంచులకు నేను ఒక మార్క్ తీసుకుంటున్నాను. ఇది చెస్ట్ మిడ్ పాయింట్ అన్నమాట. మనం మెజర్‌మెంట్ తీసుకునేటప్పుడే వస్తది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉక్కు పట్టీ దగ్గర నుండి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్స్ట్ కింద ఎడ్జ్‌కి మనకు చెస్ట్ కిందొచ్చేసి 3 ఇంచులకు ఒక మార్క్ తీసుకుంటున్నాను. చూడండి ఎక్కడైతే హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా గీసినానో అక్కడ వరకు. మళ్ళీ చెప్తాను. మనకు షోల్డర్ దగ్గర నుండి 10 ఇంచులు మధ్యలోకి తీసుకున్నాను. ఉక్కు పట్టీ దగ్గర నుండి 3.5 ఇంచులు ఇక్కడ కింద మనకు లాస్ట్ కింద చెస్ట్ కిందకొచ్చేసి 3 ఇంచులకు ఒక మార్క్ గీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ 3 ఇంచులు, ఈ 3.5 ఇంచులు నేను ఇట్లా కలిపేస్తున్నా చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంక దగ్గరండి. ఈ పాయింట్ ఏదైతే మనం ఇక్కడ టక్స్ వేస్తామో అక్కడికి జస్ట్ ఇట్లా కొద్దిగా కర్వ్‌గా వచ్చేసి ఆ టక్‌ని కలిపేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ మెయిన్ టక్ తీసుకునేటి కంటే ముందు ఇక్కడ చూడండి మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మధ్యలో పెంచినామో అయితే మనకు ఈ చివర, ఆ చివర అస్సలు పెరగొద్దు. మధ్యలో మాత్రమే మిడిల్‌లో మాత్రమే పెరిగి ఉంటది. ఈ బ్లౌజ్ డిజైన్‌ని బట్టి మనకుంటున్నటువంటి బ్యాక్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్ పైకే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో వి షేప్ రావాలి. బ్లౌజ్ నేను ఫైనల్‌లో మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా మనకైతే ఇప్పుడు ఏదైతే ఫిట్టింగ్ వచ్చిందో అక్కడికి ఎగ్జాక్ట్‌గా తీసుకొని మధ్యలో హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం గదా! అది కలుపుకొని ఈ పైనకి మళ్ళీ నేనిక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాను గదండీ! ఈ లైన్‌కి కలిపేస్తున్నా ఈ విధంగా. మొత్తం ఇట్లా షేప్ లాగా వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే ఇది ఫ్రంట్ పార్ట్ అయితే. అయితే ఇక్కడ ఇప్పుడు మెయిన్ టక్ నేనిక్కడ ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ 2.5 ఇంచులకు నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి. 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్‌ని మనం కొంచెం ఇట్లా స్ట్రెయిట్‌గా గాకుండా కొద్దిగా షేప్‌లో కర్వ్‌గా కలిపితే చక్కటి ఫిట్టింగ్ వస్తదండి. మీరు ఈ కర్వ్‌గా కలపడం అనేది మీరు కొంచెం హ్యాబిట్ జేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తది ప్రిన్సెస్ కట్. ఏమి లేదు సింపుల్ మీకు న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ జేయండి. ఎన్ని సార్లంటే అన్ని సార్లు చేయొచ్చు గదా! పేపర్ పైన మనకు ఎగ్జాక్ట్‌గా వచ్చిందాక. ఈ విధంగా రావాలన్నమాట షేప్. ఎప్పుడైతే ఈ విధంగా వస్తదో కరెక్ట్‌గా సెట్ అయితదండి బ్లౌజు. చూడండి. ఈ విధంగా ఇప్పుడు నేను కటింగ్ జేసేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్‌కి కొంచెం హాఫ్ ఇంచ్ పైనకి పెంచినాను. ఎందుకు అంటే వి షేప్‌లో ఉంటదని జెప్పినాను గదా! బ్లౌజు లేస్ వేసిన తర్వాత గూడా అదే విధంగా రావాలన్నమాట. చూడండి. ఇప్పుడు ఇదంతా గూడా ఈ విధంగా కటింగ్ జేసేసుకోవాలి. వీడియో అర్థమైతుందా ఫ్రెండ్స్? అర్థమైతే ఒక లైక్ జేయండి తప్పకుండా. ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా జూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్స్ ఏవైతే ఇక్కడ ఫిట్టింగ్ మార్కింగ్స్ ఉన్నాయో వాటి దగ్గర.
ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనం ఎగ్జాక్ట్‌గా జేసుకుంటేనే మరి చక్కటి ఫిట్టింగ్ వస్తదండి. మెయిన్ అంతా వచ్చిందంతా ఇక్కడే. మరి ఇది కరెక్ట్‌గా జేసుకోవాలి మనము. చూడండి ఇది గూడా నేను కట్ జేసి సెపరేట్ జేసేస్తున్నాను. చాలామంది ఇది కట్ జేయకుండానే అట్లానే గుట్టేస్తారు. అది అంటే చాలా అంటే చిన్న పిల్లలకంటే సెట్ అవుతది గానీ, ఇంకా కొంచెం అమ్మాయిలకి టీనేజ్ అమ్మాయిలకైతే అస్సలు సెట్ అవ్వదు. మంచిగా ఈ విధంగా కటింగ్ జేసి కుడితేనే పర్ఫెక్ట్‌గా వస్తది. చూడండి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక లైనింగ్ కటింగ్ చేద్దాము. అయితే డబుల్ లైనింగ్స్ గదా! కాటన్ లైనింగ్ అయితే అయిపోయింది. దీనికి నేను చార్జ్ గూడా ఎక్స్‌ట్రానే ఏస్తానండి. రూ. 100 వరకు ఎక్స్‌ట్రా చార్జ్ జేస్తాను. ఇక్కడ చూడండి. ఇది మనకు క్రేప్ లైనింగ్ పెద్ద పన్నానే ఉంటది. జనరల్‌గా మనకు ఎక్కడి వరకొస్తదో అక్కడి వరకు మనకెంత అవసరమో అంత తీసుకోవాలి. హ్యాండ్స్‌కైతే లైనింగ్ లేదు. మెయిన్ క్లాత్ ఒక్కటే పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. చూడండి ఈ విధంగా మనకైతే బ్యాక్ పార్ట్‌కి ఓపెన్స్ ఉండాలి. అది ఓపెన్స్ వైపేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి అస్సలు ఓపెన్ ఉండొద్దు. అది మన వైపు చూసుకొని ఎక్కడ ఓపెన్ లేకుండుందో, ఎక్కడ ఓపెన్ ఉందో అది చూసుకొని జాగ్రత్తగా కటింగ్ జేసుకోవాలి. వేసేటప్పుడే కొంచెం ఆలోచించి నిదానంగా మనం జేసినట్టయితే కరెక్ట్‌గా వచ్చేస్తది. చూడండి. ఎందుకంటే మనం తర్వాత కటింగ్ జేసినాక తర్వాత బాధపడితే మనం ఏం జేయలేం గదా! మళ్ళీ లైనింగ్స్ మళ్ళీ మనం గొనుక్కు రావాల్సొస్తది. లైనింగ్స్ అంటే ఓకే. తెస్తామేమో గానీ మెయిన్ క్లాత్స్ అయితే మనం తేలేం గదండీ! అందుకే కొంచెం శ్రద్ధ వహించి మనం కటింగ్ జేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఒకటికి 4 సార్లు చూసుకొని కటింగ్ జేయాలి. చూడండి. ఈ విధంగా మొత్తం గూడా బ్యాక్ పార్ట్ గూడా కటింగ్ చేసాం. బ్యాక్ అయితే ఓపెన్ గాబట్టి నేనిట్లా కట్ జేసేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి. చూడండి మెయిన్ క్లాత్ ఈ విధంగా ఉంది గదా! ఇది సీదా సైడ్ అంటే రైట్ సైడ్ పైనకుంది. నేను అంటే నా వైపు ఇటు సైడ్ ఒస్తది. నాకు ఈ హ్యాండే ఫ్రీ ఒస్తది గాబట్టి అంటే ఇలా వేసుకుంటేనే కరెక్ట్‌గా ఒస్తది గూడా. అందుకని నేనిట్లా బెడుతున్నా చూడండి. ఇప్పుడు దీనికి లేస్ గూడా మనం యాడ్ జేయాలండి స్టిచ్చింగ్‌లో. నేను మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఎట్లుంటదనేది బ్లౌజు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉందండి. అప్‌లోడ్ జేసి ఉన్నాను. నేను చూపించినాను లెహెంగా అండ్ బ్లౌజు. త్వరలో కటింగ్ గూడా బెడతానని జెప్పి. మీరు దాంట్లో గూడా చెక్ జేయొచ్చు ఒకసారి. ఈ విధంగా హాఫ్‌కి అయితే ఫోల్డ్ జేసి కరెక్ట్‌గా మనం సెట్ జేసేసుకోవాలి ముందు. అయితే 2 గూడా సేమ్ హైట్‌లో ఉన్నాయన్నమాట. ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా చూసినాను. ఏం లేదు. సేమ్ హైట్ ఉన్నాయి గాబట్టి మనము ఏదైనా ఫ్రంట్ తీసుకోవచ్చు. ఏదైనా బ్యాక్ తీసుకోవచ్చు. డిజైన్స్ గూడా సేమ్ ఉన్నాయి. సేమ్ హైట్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం గూడా మనం బ్యాక్ పార్ట్‌కి ఫస్ట్ అయితే ఒక పార్ట్ కట్ జేద్దాము. దానికోసం ఇదంతా గూడా సెట్ జేసేసుకుంటున్నాను. ఇట్లాంటివొచ్చినప్పుడు ఈ ఎంబ్రాయిడరీవి మనకి నెక్ అయితే కరెక్ట్‌గా పాయింట్ టు పాయింట్ కరెక్ట్‌గా కలిసేటట్టుగా పెట్టుకోవాలండి. నెక్ ఇది కరెక్ట్‌గా పెట్టుకుంటే ఇంకా మిగతాదంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా అంటే మనము ఎక్కువ తక్కువ ఎయొద్దు. వేసేటప్పుడు అదేమైనా డిజైన్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా గూడా కిందకి, పైనకి ఉన్నా గూడా అది అడ్జస్ట్ అయిపోతది. కానీ నెక్ లైన్ మాత్రం కరెక్ట్‌గా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ బ్యాక్ ఓపెన్ గదా! బ్యాక్ ఓపెన్ గాబట్టి నేనిక్కడ మనకెంత వరకు గావాలో అంత వరకు పెడుతున్నా. నేనిక్కడ ఒక మార్క్ కట్ పెట్టుకున్నాను గదా! షోల్డర్ ఇది నెక్ దగ్గర. ఆ కట్ వచ్చేసి ఈ లైన్‌కుండేటట్టుగా, ఆ లైన్‌కుండేటట్టుగా చూడండి ఈ విధంగా. లైన్‌కి కలిసేటట్టుగా పెడుతున్నాను. ఓకేనా? పైన షోల్డర్‌కి గూడా సరిపోయేటట్టుగా ఈ విధంగా పెట్టుకొని, కింద అయితే ఏదైతే ఇట్లా కట్ వర్క్ డిజైన్ ఇచ్చిండు గదా! ఆ డిజైన్ మనకక్కర్లేదు. చెప్పిండ్రు వాళ్ళే కస్టమరే. అక్కడ మనకు లేస్ వచ్చేస్తది గదా! కాబట్టి అది మనకు కనిపించదు. నెక్స్ట్ వచ్చి ఇదంతా టోటల్ ఇట్లా సెట్ జేసుకున్న తర్వాత మనం కటింగ్ జేసేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ దగ్గరైతే ఓపెన్ ఉంది గాబట్టి ఓపెన్ జేస్తున్నానండి. ఇట్లా ఈ విధంగా మొత్తం గూడా అయిపోయింది. అయితే నెక్ వచ్చేసి నేను ఇప్పుడే కటింగ్ జేయను. ఓన్లీ స్టిచ్చింగ్‌లా జూపిస్తాను నేను. నెక్ స్టిచ్చింగ్ జేసేటప్పుడే స్టిచ్చింగ్ జేసినాకనే కట్ జేస్తాను. ఇప్పుడు జూడండి. లైనింగ్ పైన కాటన్ లైనింగ్ పైన క్రేప్ లైనింగ్. ఆ పైన మనకు ఈ మెయిన్ క్లాత్ అనమాట. ఈ విధంగా వస్తది. అయితే మనకు కొంచెం ఇది బ్రైట్‌గా ఉందనమాట. ఏదైతే డ్రెస్ మెటీరియల్‌తో పాటు ఇచ్చిండ్రో అది కొంచెం బ్రైట్‌నెస్ ఉంది. ఆ బ్రైట్‌నెస్
బ్లౌజ్‌తోని వాళ్ళ లెహెంగాకి లుక్ వస్తుందనమాట. లెహెంగా ప్లస్ బ్లౌజ్‌కి ఈక్వల్‌గా ఉండాలి గదా! ఇప్పుడు లెహెంగా బ్రైట్‌గా ఉండి బ్లౌజ్ మనం ఏసిన లైనింగ్ వల్ల, కాటన్ లైనింగ్ వల్ల డల్ అయిపోద్ది గదా! అందుకని వాళ్ళు ఈ విధంగా లైనింగ్ క్రేప్ లైనింగ్ గూడా ఎయమని చెప్పిండ్రనమాట. ఓకేనా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఎటు విధంగా గూడా ఓపెన్ జేయొద్దు. చూసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువొచ్చింది. ఆ ఎక్కువొచ్చిన దాన్ని నేను ఫోల్డింగ్ జేసుకుంటానక్కడ. చూడండి నెక్ లైన్‌కి పాయింట్ టు పాయింట్ కలిపేసి ఎక్స్‌ట్రా వచ్చింది. నేను ఒక చిన్న ఫోల్డింగ్ పెడతాను. మీకు స్టిచింగ్ వీడియోలో అర్థమైతదది. నేను ఎట్లా ఏస్తున్నాననేటిది. చూడండి ఇది మాత్రం ఓపెన్ ఉండదు. ఓకేనా. ఫ్రంట్‌కి ఓపెన్ ఉండదు. ఈ విధంగా సెట్ జేసుకొని షోల్డర్‌కి నెక్ లైన్‌కయితే కరెక్ట్‌గా కలిపేసుకొని మిగతాది కట్ జేసేసుకోవచ్చండి. మిడిల్‌లో కొంచెం ఎక్స్‌ట్రా వచ్చినా ఒక చిన్న ఇట్లా ఫ్రిల్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. మీరు స్టిచ్చింగ్ వీడియో గూడా జూడండి తప్పకుండా. చూస్తే మీకు అర్థమైపోతది. చూడండి ఇది గూడా నేను క్రేప్ లైనింగ్ ఏసి ఇట్లా సెట్ జేసి పెట్టేసుకుంటున్నాను. అంటే స్టిచ్చింగ్ జేసేటప్పుడు మనకు హడావిడి ఉండకుండగా తొందరగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ జూడండి ఇప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ ఇంకొక పార్ట్ ఉంటుంది గదా! ఆ పార్ట్ అన్నమాట ఇక్కడేస్తున్నాను జూడండి. చిన్నగా ఇక్కడ నాకు సైడ్‌కి కొద్దిగా జాయింట్ పడుతుంది. పర్వాలేదు. ఆ జాయింట్ నేను వేసుకుంటాను. మనకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం గాలేదు. ఎందుకంటే వర్క్ ఇచ్చిండ్రు గాబట్టి ఇంకా బ్లౌజ్ కొంచెం సైజ్ చిన్నదే గాబట్టి ఇట్లా అడ్జస్ట్ అయిపోయింది. కొన్ని సార్లయితే పెద్ద సైజ్ బ్లౌజ్‌లకి ఈ విధంగా వచ్చిందనుకోండి, ఇంక అప్పుడు మనకెన్ని తిప్పలుంటాయో తెలుసా అసలు చేయడానికి, అడ్జస్ట్ జేయడానికి. ఇక్కడ జూడండి. ఈ విధంగా మనకి ప్రిన్సెస్ కట్ ఈ మధ్యలో బిట్ గూడా తీసేస్తున్నాను. రెడీగా కట్ జేసి ఇంకా నేను ఈ క్రేప్ లైనింగ్ గూడా మిడిల్‌లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఈజీగా ఉండేటట్టుగా స్టిచ్చింగ్‌కి. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఒక్కటే లాస్ట్ ఫైనల్‌గా హ్యాండ్స్ వచ్చేసి చూడండి. నేను పెద్దగా ఇచ్చిండు క్లాత్. పఫ్ హ్యాండ్స్ మనకు చిన్నగా బెల్ట్ పెట్టేసి, ఆ బెల్ట్‌కి గూడా మనకు కింద లేస్ రావాలి. మళ్ళీ వాళ్ళిచ్చిన కట్ వర్క్ లేస్ ఉంది గదా! అది రావాలి. అయితే ఇక్కడ హ్యాండ్స్ పొడవు సరిపోతుందా ఒకసారి చెక్ జేసుకుంటున్నాను నేను. చెక్ జేసుకొని పెడుతున్నాను చూడండి. అయితే ఇక్కడ మనకొచ్చేసి 4.5 ఇంచులు హ్యాండ్ పొడవు జెప్పిండ్రు వాళ్ళు జనరల్‌గా. అయితే ఆ పొడవుకి మనం ఇప్పుడు ఇంచెస్ యాడ్ జేసుకోవాలి గదా! 4.5 ఇంచులకు 1 ఇంచు కలుపుకుంటే మనకు స్టిచ్చింగ్‌కు 5.5 ఇంచులు షోల్డర్ దగ్గర కింద కుట్టడానికి మనం యేసుకుంటాము. తర్వాత ఇక్కడ 2.5 ఇంచులు నేను డౌన్ తీసుకున్నాను. అయితే ఈ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్, 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ ఈ విధంగా స్కేల్‌తోని లైన్ కొట్టేసుకుంటున్నాను. అయితే పైన 2 ఇంచెస్ వచ్చేసి నేనిక్కడ పఫ్ కోసం తీసుకున్నానండి ఎక్స్‌ట్రా. చూడండి. అయితే చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు గదా! ఇక్కడ మనము షోల్డర్ దగ్గర నుండి 8 ఇంచులకు ఒక మార్కు, ఈ 2 ఇంచులకు లూజ్ గదా! అది దాంతో కలుపుకొని మళ్ళీ ఇంకా నేను 4 ఇంచులు ఎక్స్‌ట్రా వచ్చేటట్టుగా నేను అంటే పఫ్ కోసం అన్నమాట 4 ఇంచెస్ ఎక్స్‌ట్రా వచ్చేటట్టుగా తీసుకున్నాను. చూడండి టోటల్‌గా కింద వైపు అయితే సేమ్‌గానే పెడతాను గదా! అయితే జస్ట్ మనము నార్మల్‌గా హ్యాండ్ అయితే ఈ విధంగా గీసుకుంటాము. అయితే ఇప్పుడు ఇక్కడ పఫ్ హ్యాండ్ గదా! పఫ్ హ్యాండ్ గాబట్టి మనము ఆ పైన 2 ఇంచెస్ తీసుకున్నాను గదా! ఆ పఫ్‌ని దీనిలోకి కలిపేస్తాను చూడండి. మనం ఎప్పుడైనా ఈ విధంగా చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతది కటింగ్. నేను మళ్ళొక వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను పఫ్ హ్యాండ్ ఎట్లా కట్ చేయాలనేది. చూడండి ఈ విధంగా అయితే మనకు ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. చూడండి ఇట్లా షోల్డర్ దగ్గర ఒక పాయింట్ పెట్టేసుకోవాలి. ఎక్కడైతే 4 ఇంచుల వరకు పెట్టుకున్నామో అక్కడ ఒక పాయింట్ మనం కట్ చేసుకుంటే అక్కడి నుండి అక్కడికి పఫ్స్ పెట్టాలన్నట్టుగా మనకు గుర్తుగా ఉంటదనమాట. ఇంతేనండి 3 లేయర్స్ బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.